నమస్తే, వెల్కమ్ టు V3 డివోషనల్ స్పెషల్ షో. నేను సింధు భైరవి. ఈ రోజు కొన్ని ఆధ్యాత్మిక మరియు జాతక విషయాలు తెలియజేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కొత్తపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మరియు జ్యోతిష్ శాస్త్ర పండితులు శ్రీ కూచి రాజేశ్వర శర్మ గారు. వారితో మనం అసలు జాతకం అంటే ఏంటి, జాతకం ఎవరు ఎప్పుడు చూయించుకోవాలి, మనిషి జీవితంపై ఆ జాతక ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. గురువు గారు, అసలు జాతకం ఎలా, దేని ఆధారంగా చూస్తారు? ఉన్నటువంటి మార్గాల్లో పుట్టినటువంటి సమయము, పుట్టినటువంటి తేదీ, పుట్టినటువంటి స్థలం, ఈ మూడిటి ఆధారంగా జాతకాన్ని తెలియజేసేటువంటి విషయం ఒకటి ఉంటుంది. అలాగే కొంతమంది అరచేతి రేఖలను, కొంతమంది తాళపత్ర గ్రంథాలను పరిశీలించి జాతకాన్ని చెప్పుకుంటారు. ఏది ఏమైనా కూడా జాతకము అన్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని వీళ్ళకు పుట్టిన తర్వాత నుండి ఏ రకమైనటువంటి ప్రభావం ఆ యొక్క గ్రహస్థితులు అవన్నీ చూపెడుతూ ఉంటాయో అవన్నీ ఏ పద్ధతిలోనైనా మనం తెలుసుకోవచ్చు. అంటే కొంతమంది మూఢనమ్మకంగా చూస్తూ ఉంటారు కదా, ఈ టైంకే బయలుదేరాలి, ఈ టైంకే పలానా పని మొదలు పెట్టాలి అని నమ్ముతూ ఉంటారు. అసలు జాతకం ఎంతవరకు నమ్మచ్చు అనేటటువంటి జీవితంకి సంబంధించినటువంటి విషయాలను తెలియజేసేటువంటిది జాతకం. ఇప్పుడు కొంతమందికి కొన్ని మనకు ఈ సమయాన్ని చూసుకుని బయలుదేరడము ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా హోరాలు, లగ్నాలు ఇవన్నీ ఉంటాయి. ఒక పని గురించి మనం బయలుదేరేటప్పుడు అప్పటి సవ్యంగా జరగాలి, అవతల వ్యక్తి ద్వారా మనకు ఆ పని బాగా జరగాలి అని అనుకున్నప్పుడు ఒక మంచి సమయాన్ని చూసి బయలుదేరుతూ ఉంటారు. అంటే దీన్ని శకునంగా భావించకూడదు. ఒక మంచి సమయం అంటే ఆ సమయంలో మనం బయలుదేరితే వెళ్ళినటువంటి పని అవుతుందా, అది లగ్నమే ఉండొచ్చు, హోరా ఉండొచ్చు, ఏదైనా ఒక మంచి ఘడియలని చూసుకున్నాం బయలుదేరేటప్పుడు ఆ పని అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే బయలుదేరుతుంటారు. ఇది ఖచ్చితంగా నమ్మదగినటువంటి విషయమే. అలాగే జాతకానికి సంబంధించి పరిశీలిస్తే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి అంటే ఉద్యోగ స్థితి కానివ్వండి, వ్యాపార స్థితి కానివ్వండి, వీళ్ళు ఈ ఉద్యోగం వైపు వెళ్తే బాగుంటుందా, లేదా ఏ రకమైనటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తే బాగుంటుంది, ఈ ప్రయత్నం ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ఈ పనిని ప్రారంభించాలి, అంటే ఏ సమయం ప్రారంభం, ఒక వివాహ వయసు కానివ్వండి, లేదా ఒక ఉద్యోగస్థిరమైనటువంటి వయసు కానివ్వండి, లేదా వీళ్ళకి ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ వాళ్ళ యొక్క గ్రహస్థితులను పరిశీలిస్తూ ఒక జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పేటటువంటి విషయాన్ని అనుసరించడమే జాతకం. శిశువు జన్మించినప్పుడు వాళ్లకు ఉండేటటువంటి ఆ యొక్క నక్షత్రం ద్వారా, వాళ్ళకున్న పుట్టినటువంటి నక్షత్రం ద్వారా కొన్ని నక్షత్రాలు కొంతమంది కీడు కలిగిస్తుంటాయి. తల్లిదండ్రులకు, మేనమామలకు, సోదరులకు, తోడపుట్టిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ నష్టాన్ని కలిగించేటటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అది ఏ రకమైనటువంటి నష్టమైనా కావచ్చు. మనం జాతకాన్ని పరిశీలించిన తర్వాత మనం తెలియజేస్తాం. పుట్టినప్పుడు ఈ జాతకాన్ని చూపించుకోవడం వల్ల ఆ పుట్టినటువంటి శిశువు వల్ల ఇతరులకు ఏదైనా ఇబ్బంది ఉందా, ఆ ఇబ్బందిని ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేటువంటి మనం పుట్టిన వెంటనే జాతకాన్ని చూసినప్పుడు మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే ఆపద సంభవించినప్పుడే, కష్టం పడుతున్నప్పుడేనా అని అన్నప్పుడు ఈ పెరుగుతున్న కొద్ది శిశువు పెరుగుతున్నప్పుడు, ఒక మనిషి పెరుగుతూ ఉన్నాడు అని అనుకున్నప్పుడు వాళ్ళకు దశలు అంతర్దశలు మారుతూ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క లగ్నము ఏదైతే మనం పుట్టినప్పుడు ఒక లగ్నం అనేది నిర్ణయించబడుతుందో, నిర్ణయించబడేటువంటి లగ్నం ద్వారా నడుస్తున్నటువంటి దశ, దీనికి సానుకూలమైనటువంటి దర్శన, యోగకారకమైనటువంటి దర్శన కాదా అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పుట్టినప్పుడే జాతకాన్ని కనుక పరిశీలిస్తే ఏవైనా భవిష్యత్తుకు సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉంటే కనుక మనం వాటికి పరిహారం చేసుకున్నట్టయితే భవిష్యత్తులో ఎక్కువగా ఇబ్బందులకు లోనయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. నిజంగా పరిహారం అనేది 100% ఫలితాన్ని ఇస్తుందా? 100% ఫలితాన్ని పరిహారం ఇస్తుందా అన్నది ఒక సవ్యమైనటువంటి ప్రశ్ననే. అయితే కర్మ అనేటువంటిది మనకు సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కర్మ సిద్ధాంతము అంటే పూర్వజన్మ సుకృతం చేత కలిగేటువంటి కొంత ఇబ్బంది. అందుకే కొంతమంది సంకల్పం చెప్పేటప్పుడు మయా కృత్వ జ్ఞాత అజ్ఞాత, మయా కృత్వ అంటున్నాం అంటే తెలిసి తెలియక నా చేత చేయబడినటువంటి పాపములు ఏవైనా ఉంటే వాటి ద్వారా అనుభవించేటటువంటి దోషం ఏదైనా ఉంటే దోష పీడా పరిహార సిద్ధార్థం అని చెప్తున్నాను. అంటే జ్ఞాత అజ్ఞాత మనకు తెలియకుండానే మనం చేసేటటువంటి పాపాల యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి. సనాతన ధర్మశాస్త్రం చెప్తోంది. దీంట్లో పరిహారము
100% ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడానికి ఉండదు. 85%, 90% ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగేటటువంటి అవకాశం మనకున్నప్పుడు, మన జీవితంలో ఒక ప్రమాదం జరిగేటటువంటిది ఏదైనా రాసి పెట్టి ఉన్నది అనుకుందాం. ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని కనుక మనము ఇంతకు ముందే చేస్తుంటే, ఒకవేళ గతంలో కనుక మనం దానికి పరిహారం కనుక చేస్తుంటే ప్రాణం పోయేదేదో అంగవైకల్యంతో సరిపోతుండొచ్చు. అంటే 85% సత్ఫలితం మనం పొందుతున్నాం. దాన్ని ఇది ఎప్పుడు మనం పొందుతున్నాము అని అంటే ఆపద కలిగినప్పుడు కాకుండా మనం ముందుగానే జాతకాన్ని పరిశీలింపజేసి భవిష్యత్తులో ఇలాంటిది ఏదైనా జరగవచ్చు అంటే, ఇప్పుడు పుట్టినటువంటి శిశువులకు కంపల్సరిగా వచ్చే భవిష్యత్తులో పోలియో వ్యాధి వస్తుందేమో అన్నటువంటి ఊహ, అంటే వస్తుందో రాదో మనకు పూర్తి అవగాహన లేదు. ముందుగానే మనం పోలియో డ్రాప్స్ వేయిస్తున్నాం వాళ్ళకి, ఎందుకు భవిష్యత్తులో వాళ్ళకి పోలియో వస్తుందేమో అనేటువంటి ఎప్పటి నుంచో చాలా పాతకాలం నుంచి తల్లిదండ్రులకు అలవాటు ఉంది. అలాగే పుట్టినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి బాధలు వస్తాయేమో, అంటే ఈ గ్రహస్థితుల వల్ల ఇలాంటి బాధలు కలుగుతుండొచ్చు అనేటువంటి ఒక ఊహ చేత ఏదైతే మనం ఫలితాన్ని జన్మ పత్రిక ద్వారా మనం ఒక ఫలితాన్ని ఒక జ్యోతిష్ శాస్త్ర నిపుణుడు రాసినప్పుడు దానికి సంబంధించిన పరిహారాన్ని కనుక మనం ఆల్రెడీ చేసుకుని ఉంటే ఆ యొక్క దుష్ఫలితం ఏదైతే మనం 100% అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో అలా కాకుండా ఒక 85% వరకు మాత్రం మనం దాన్ని అంటే మంచి ఫలితాన్ని మనం పొందొచ్చు. 15% మాత్రం కర్మఫలాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ జాతకుడికైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నవాడికైనా సరే ఒక 15% కర్మఫలాన్ని మాత్రం అనుభవించాల్సిందే. ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరి జాతకం చూపించుకోవాలా? ఒక కుటుంబంలో ఒక 4 సభ్యులు ఉన్నారు అంటే 4 సభ్యులకు సంబంధించినటువంటి జాతకాన్ని ఎందుకు చూపించుకోవాలి అంటే, ఒక వాహనంలో 4 ప్రయాణం చేస్తున్నారు. 4 ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కడు మాత్రమే బండి తోలుతుంటాడు, కారు అనుకున్నాం. 4 కలిసి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, మిగతా 3 దాంట్లో కూర్చుని ఉంటారు. అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అందరూ ఆయనతో పాటుగా వీళ్ళందరూ మూవ్ అవుతున్నారు, ఆయన ఆగినప్పుడు ఆగుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని 4 అనుభవిస్తున్నారు. లాజికల్ గా ఆలోచిస్తే ధర్మ ప్రకారంగా నడుపుతున్నది ఒక్కడేనా అనుకున్నప్పుడు నడిపేవాడికి కదా దెబ్బలు తగలాలి, మీరు వీళ్ళందరికీ ఎందుకు తగులుతున్నాయి అని అంటే దాంట్లో వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. అంటే దీనికి జాతకానికి సంబంధం ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పుకొస్తుంది. ఒక కుటుంబ యజమానికి సంబంధించి ఒక గృహస్థాశ్రమ ధర్మం వచ్చింది అంటే, మన ధర్మశాస్త్రంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి, వాటిలో గృహస్థాశ్రమ ధర్మం ఒకటి. ఎప్పుడైతే అగ్నిసాక్షిగా వివాహం జరుగుతుందో భార్య యొక్క జాతకము భర్త యొక్క జాతకము భార్యకి ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు సంతతి కలిగింది, సంతతి కలిగినప్పుడు ఆ సంతతి యొక్క నక్షత్రం వల్ల కూడా, పుట్టినటువంటి సమయంలో ఉండేటువంటి నక్షత్రం వల్ల తల్లిదండ్రులకి కానీ లేదా మేనమామలకు కానీ వాళ్ళకి కొన్ని గండాలోనే నిర్ణయించబడతాయి. వాటి వల్ల కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులలో ఒక సమస్య వచ్చింది అని అంటే దీనికి 4 జాతకాన్ని పరిశీలించాలి. 4 జాతకం బాగున్నా ఇంకా కష్టం వస్తుందంటే వాస్తుకు సంబంధించినటువంటి ఒక పరిశీలన కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాస్తు కూడా ఒక ప్రభావాన్ని మనిషి మీద, వస్తువుల యొక్క నిర్మాణ ఫలితమే వాస్తు. ఈ వాస్తుకు సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా మనము అనుభవిస్తుంటాం కాబట్టి ఆ వాస్తును కూడా పరిశీలించాలి. ముందుగా ఒక సమస్య వచ్చింది అంటే ఎవరి జాతక ప్రభావం అంటే, ఇప్పుడు భార్య యొక్క జాతకం భర్త మీద, భర్త యొక్క జాతకం పిల్లల మీద, ఇలా అందరి మీద ప్రభావం చూపెడుతున్నప్పుడు ఎందువల్ల జరుగుతోంది ఇలా అనేది అంటే, ఒకరి జాతకం బాగలేకపోయినా కూడా 4 సమస్యను అనుభవిస్తారు. కాబట్టి 4 జాతకాన్ని పరిశీలించి దానికి ఉత్తమైనటువంటి ఏదైనా శాంతి ప్రక్రియ చేసుకోవడం, జపతర్పణ దానాల్లో ఏదైనా చేసుకోవడం అనేది మంచి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మీరు అన్నట్టు భర్త జాతకమే ప్రధానమైంది, ఇంపార్టెంట్ అంటున్నారు. ఉన్నది అన్నప్పుడు 4 జాతకాలను పరిశీలించినప్పుడు 4 జాతకాలలో ఏ ఒక్కరి జాతకం వల్లనైనా కూడా ఒక కుటుంబ యజమాని ఒక్కడే సమస్యను అనుభవించడం లేదు. కుటుంబ యజమాని సమయం బాగలేకపోయినా కూడా భార్య పిల్లలు వాళ్ళ యొక్క దోషాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళ జాతకం బాగున్నా కూడా ఎందుకు అనుభవిస్తారంటే ఆ యజమాని యొక్క జాతకం బాగలేకపోవడం వల్ల కూడా ఈ కుటుంబ సభ్యులు బాధను అనుభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు తల్లిది, తండ్రిది, పిల్లల జాతకాన్ని పరిశీలిస్తే సమస్య ఎక్కడుందో తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి పరిహారం చేసి కుటుంబం అంతా కూడా, అంటే ఒక కుటుంబం వరకే జాతకం వర్తిస్తుంది. గృహస్థాశ్రమ ధర్మం వచ్చిందంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ పరిస్థితికి అనుసరించండి.
ఎందుకంటే ఇక్కడ ధర్మపత్ని కాబట్టి భార్య కాబట్టి ఈ జాతకం ఇక్కడ ప్రభావాన్ని చూపెడుతుంది. వీళ్ళ రక్త సంబంధం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి పిల్లల జాతకం అనేటువంటిది ఈ తల్లిదండ్రులకు చూపెడుతుంది. కాబట్టి ఏ ఒక్కరి జాతకం అయినా కూడా భర్త జాతకం బాగలేకపోయినా కూడా కుటుంబ సభ్యులు బాధను అనుభవిస్తారు. భార్య జాతకం బాగున్నా భర్త జాతకం బాగలేకపోవడం వల్ల కూడా భార్య ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఇబ్బందులు పడుతుండొచ్చు. ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. టోటల్ గా ఒక కుటుంబం అంతా ఇబ్బంది పడుతోంది అని అంటే జాతకాన్ని ఒకసారి అంత కుటుంబానికి అంతటి కూడా పరిశీలించి దానికి సంబంధించిన పరిహారం కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు జాతకాన్ని చూపించుకోవడానికి ఖచ్చితంగా పుట్టిన సమయం కావాలా? పరిశీలించాలి అని అంటే లగ్నం అనేటటువంటిది ఒకటి ప్రధానమైనటువంటి అంశం. ఈ లగ్నాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు లగ్నం నుండి ఏ గ్రహాలైతే స్థిరపడి ఉంటాయో ఆయా లగ్నాన్ని ఆధారంగా తీసుకుని గ్రహస్థితులను పరిశీలిస్తూ ఆ యొక్క వచ్చేటటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని మనం ఆ యజమానికి మనం తెలియజేయాలి. పుట్టినటువంటి సమయం ఖచ్చితంగా గనక లేనట్టయితే లగ్నం మారొచ్చు, నక్షత్రం మారొచ్చు, నక్షత్ర పాదం మారొచ్చు. ఇలా మారినప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితమైనటువంటి విషయాలని మనం ఈ వ్యత్యాసంతో కూడకుండా చెప్పలేం. ఖచ్చితంగా నిర్ణయించబడినటువంటి సమయము, ఆ సమయము పుట్టినటువంటి స్థలం కూడా ఎందుకు ప్రాధాన్యత వహిస్తుంది అని అంటే సమయం అనే కాకుండా స్థలం కూడా సూర్యోదయంతో లగ్నం ఆధారపడి ఉంది. ఈ లగ్నము ఎక్కడైతే అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల సూర్యోదయం ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు అలా వ్యత్యాసంగా సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. ఈ సూర్యోదయం ఆధారంగానే లగ్నం అనేది నిర్ణయించబడుతుంది. లగ్నం ద్వారా ఈ లగ్నంలో ఉండేటువంటి ఈ లగ్నంలో పుట్టినటువంటి జాతకం ఇలా ఉంటుంది, ఈ లగ్నంలో జాతకులు ఇలా ఉంటారు అనేటువంటిది లగ్నం ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి తేదీ, నెల, సంవత్సరము, పుట్టినటువంటి స్థానం ఉంటేనే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. లేనప్పుడు ఏం చేయాలంటారు? పద్ధతులు ఉన్నాయి. కొంత సమయం పడుతుండొచ్చు, తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుండొచ్చు. కానీ సమయం లేకపోయినా కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి లేదా జరుగుతున్న పరిస్థితులను బట్టి కుటుంబ సభ్యుల యొక్క జాతకాన్ని బట్టి అంచనా వేసి మనం జాతకాన్ని ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా చూడలేము అనేది మాత్రం ఏదో ఒక రకంగా అయితే మనం జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. పుట్టగానే ఒక శిశువు ఒక అనారోగ్య సమస్యను అనుభవిస్తుంది. అనారోగ్య సమస్య నా శిశువు అనుభవిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే బాలారిష్ట దోషము అంటారు. బాలారిష్ట దోషాలు అంటే కొన్ని గ్రహాలు కొన్ని స్థానాలలో ఉండడం వల్ల బాలారిష్ట దోషం. అది ఎప్పుడైనా జీవితకాలంలో ఎప్పుడైనా దాని యొక్క అనారోగ్య స్థితికి కారణమవుతుంది. కాబట్టి ఆ బాలారిష్ట దోషం ఏదైతే ఉందో అది పరిశీలించాలంటే పుట్టగానే ఆ జాతకాన్ని పరిశీలించాలి. సరే, ఒకవేళ పుట్టినప్పుడు జాతకాన్ని మనం పరిశీలించలేకపోయాము అనుకున్నప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడైనా కనీసం మనం ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసి ఏ గ్రహస్థితుల వల్ల ఇలాంటి అనారోగ్యం సంభవిస్తుంది, ఏ గ్రహస్థితి వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది అని దాన్ని పరిశీలించి దాన్ని మనం పరిహారం చేసుకోవడమే జాతకంలో ఉన్నటువంటి ప్రత్యేకత. అటు దోషానికి 85% పరిహారం ఆ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మీరు అన్నారు. కానీ కొంతమంది 100% మేము ఆ ఫలితాన్ని ఇప్పిస్తాము అంటూ ఉంటారు. అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనము కర్మఫలం అని మనం ఇంతకుముందే మాట్లాడుతున్నాం. కర్మఫలాన్ని మనం అనుభవించక తప్పదని మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం. సాంబార్ వేసుకుని అన్నం తిన్నామా మనం? సాంబార్ వేసుకుని అన్నం తిన్న తర్వాత చేయి కడిగేసుకున్నాం. చేయి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కూడా సాంబార్ వాసన మన చేతిని వెంటాడుతుంది. సరే, ఇంకా వాసన వస్తుందన్నటువంటి ఉద్దేశంతో సబ్బు పెట్టి కడుక్కుంటాం, సాంబార్ వాసన పోతుంది, సబ్బు వాసన వస్తుంది. అంటే ఆ వాసన ఒక నిర్ణీత సమయం వరకు ఉంటుంది. ఆ నిర్ణీత సమయం తర్వాత అది వెళ్ళిపోతుంది. ఎప్పటికి ఉండదు, 24 గంటలు ఉండదు. నిన్న మనం తిన్నటువంటి భోజనం యొక్క దానికి సంబంధించినటువంటి వాసన బలము మనకు రేపటిదాకా ఉండదు, ఒక నిర్ణీత సమయం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ చేతికి ఉన్నటువంటి ఆ వాసన ఏదైతే ఉందో అది కర్మఫలం. ఆ కర్మఫలాన్ని మనం అనుభవించక తప్పదు. ఎంత శుభ్రం చేసుకున్నా కూడా అది ఉండాల్సినంతసేపు ఉంటుంది. దాని తర్వాత అది వెళ్ళిపోతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎలాంటి వారినైనా కూడా కర్మ వదిలిపెట్టేటువంటి సమస్యనే లేదు. కానీ పరిహారం చేసుకున్నప్పుడు ఆ 100% ఫలితం ఇస్తుంది అనేది మాత్రం నిజంగా ఒప్పుకోదగినటువంటి విషయం కాదు. తర్వాత ఇప్పుడు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది మీ జాతకంలో చెప్తూ ఉంటారు. ఆకస్మిక ధనలాభం అనగానే మనం ఏమి ఆదిశంకరాచార్య కాదండి. కనకదారస్తవం పారాయణం చేయగానే అమ్మవారు కాసుల వర్షం కురిపించడానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఒక వృత్తిలో ఉన్నారు,
వృత్తిలో ఉన్నప్పుడు మీకు అక్కడ ఒడిదుడుకులు సంభవిస్తున్నాయంటే ఏదో జాతకరీత్యా దోషం ఉంది. ఆ జాతకరీత్యా దోషాన్ని గనక మనం పీడా పరిహారం చేస్తే అదే వృత్తిలో మీకు పదోన్నతి జరగవచ్చు, లేదా ఇంక్రిమెంట్ రావచ్చు. అంటే అక్కడే మీకు ధన సంపాదన అనేటువంటి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా అదే వృత్తిలో ఇంకొక చోట మనకు మంచి అవకాశం రావచ్చు. అంటే పీడా పరిహారం చేసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి ఆటంకాలను కూడా మనం అధిగమించి ముందుకు వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇప్పటికిప్పుడు ఒక నెల లోపల ఇలా జరిగిపోతుంది, ఎలా జరిగిపోతుంది అనేది మాత్రం అది అవాస్తవమైనటువంటి విషయం. కుటుంబంలో ఒకరికి దోష నివారణ చేయాలి, ఆ పరిహారం ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వయంగా జరిపించుకోవాలా, లేదా ఎవరైనా కుటుంబంలో వేరే వ్యక్తి ఎవరైనా వచ్చి జరిపించుకోవచ్చా? సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తే ఉంటే చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము నమ్మము, మా జాతకాల మీద శ్రద్ధ లేదు, మేము చెయ్యము, నీకు అవసరం ఉన్నట్టు నువ్వే చేసుకోపో అని తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉంటారు. భర్తలు కూడా కొంతమంది నువ్వు ఏమైనా ఉంటే చూపించుకోను, నువ్వు నీ గురువును వెళ్ళిపోయి చూపించుకోను, జాతకాలు ఏమైనా ఉంటే నువ్వు చూపించుకోను అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళ పేరును సంకల్పం చెప్పేటప్పుడు వాళ్ళ పేరుతో ఈ దీనికి సంబంధించినటువంటి పరిస్థితిని నిర్మూలించడానికి బ్రాహ్మణుడు సంకల్పం చెప్పి ఆ యొక్క పరిహారం కనుక చేసినట్టయితే దానికి కూడా ఫలితం ఉంటున్నాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలోకి వెళ్ళడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంటుంది. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు కడితే అర్చన ఎవరు చేస్తున్నారు? అర్చకుడు వెళ్ళి చేస్తున్నాడు. అర్చకుడు వెళ్ళి మన తరఫు నుంచి అర్చకుడు వెళ్ళి ఎప్పుడైతే స్వామి వారికి విన్నవిస్తున్నాడు, క్షేమ స్థైర్య ధైర్య విజయ భయ అని ఎలా స్వామివారు మన గోత్రం పేరును సంకల్పం చేసి అక్కడికి వెళ్ళి చెప్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు కూడా కుటుంబ సభ్యులకి ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చేయించు. అంటే వాళ్ళ గోత్రము సంకల్పం పేరు తీసుకుని ఖచ్చితంగా చేయిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నేను అన్నట్టుగా మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి పరిహారానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందేమో, ఫలితం ఉండకపోవడం అనేది మాత్రం ఉండదు. చూశారు కదా, ఇలానే గురువుగారిని అడిగి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. నమస్కారం గురువుగారు.